చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. నమస్తే. ఆయేషా ఓడింది, అన్యాయం గెలిచింది. ఒక అమ్మాయి కన్న కలలు, ఒక పేద కుటుంబం పెట్టుకున్న ఆశలు ఒక్క రాత్రిలో చెల్లాచెదురైపోయాయి. సరిగ్గా 19 ఏళ్ల క్రితం విజయవాడ గడ్డపై జరిగిన ఆ దారుణం తెలుగు రాష్ట్రాలను ఉలిక్కిపడేలా చేసింది. ఆమె పేరే ఆయిషా మీరా. బీఫార్మసీ చదువుతూ తన కాళ్ళ మీద తను నిలబడాలనుకున్న ఒక మధ్యతరగతి బిడ్డ. 2007 డిసెంబర్ 27 విజయవాడ శివార్లలోని ఇబ్రహీంపట్నం వర్షం కురుస్తున్న రాత్రి శ్రీ దుర్గా లేడీస్ హాస్టల్లో అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. కానీ ఒక గదిలో మాత్రం మృత్యువు తాండవించింది. తెల్లవారి చూసేసరికి బాత్రూమ్ దగ్గర 19 ఏళ్ల ఆయిషా మీరా మృతదేహం రక్తపు మడుగులో పడి ఉంది. ఆ తల్లిదండ్రుల ఆక్రందనలు ఆకాశాన్నంటాయి. కానీ అక్కడే అసలు విషాదం మొదలైంది. న్యాయం జరగాల్సిన చోట రాజకీయం రాజ్యమేలిందని ప్రజలంతా చెప్పుకున్నారు. నిందితుడు హాస్టల్ గోడ దూకి లోపలికి వచ్చాడు. ఆయిషాపై అత్యంత క్రూరంగా దాడి చేశాడు. ఆమె శరీరంపై అనేక కత్తిపోట్లు ఉన్నాయి. అత్యాచార ప్రయత్నం చేసి ఆపై గొంతు నులిమి చంపేశాడు. వెళ్తూ వెళ్తూ నిందితుడు ఒక లేఖ పెట్టి మరీ వెళ్ళాడు. నేను నిన్ను ప్రేమించాను, నువ్వు నన్ను కాదన్నావు, అందుకే చంపాను అని అందులో రాసి ఉంది. కానీ ఆ అక్షరాలు ఎవరివి అన్నది ఇప్పటికీ మిస్టరీనే. హంతకుడు వదిలి వెళ్ళిన ఆ లేఖ, గదిలో దొరికిన వేలిముద్రలు, ఫోరెన్సిక్ ఆధారాలు ఇవన్నీ విచారణ మొదలైన కొన్నాళ్లకే ఎలా మాయమైపోయాయి? సాక్ష్యాలను తుడిచేసే ప్రయత్నం జరిగిందని ఆయేషా తల్లిదండ్రులు ఆరోపించారు. నిందితులు ఎవరో అందరికీ తెలుసు అని ఆ తల్లిదండ్రులు నెత్తి నోరు కొట్టుకున్నారు. కానీ వ్యవస్థ మాత్రం ఒక అమాయకుణ్ణి బలిపీఠం ఎక్కించింది. పోలీసులు ఈ కేసులో పి సత్యంబాబు అనే యువకుణ్ణి నిందితుడిగా చూపించారు. ఇక విచిత్రం ఏంటంటే సత్యంబాబు సరిగ్గా నడవలేని వ్యాధితో బాధపడుతున్నాడు. అలాంటి వ్యక్తి అంత ఎత్తైన హాస్టల్ గోడ దూకి ఎలా వెళ్ళాడు అన్న ప్రశ్నను పోలీసులు పట్టించుకోలేదు. ఇలాంటి అనుమానాలు కూడా ప్రజలంతా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక 2010లో విజయవాడ కోర్టు సత్యంబాబుకు జీవిత ఖైదు విధించింది. ఒక అమాయకుడు జైలు పాలయ్యాడు. అసలు నిందితులు బయట స్వేచ్ఛగా తిరిగారు. ఇక చివరికి 2017లో ఉమ్మడి హైకోర్టు సత్యంబాబును నిర్దోషిగా విడుదల చేస్తూ పోలీసుల తీరును తీవ్రంగా తప్పుపట్టింది. వ్యవస్థను తప్పుదోవ పట్టించారు అని మండిపడింది. 2 అడుగులు కూడా సరిగ్గా నడవలేని సత్యంబాబు అంత ఎత్తైన హాస్టల్ గోడ దూకి లోపలికి వెళ్లాడని పోలీసులు ఏ నమ్మకంతో కేసు పెట్టారు? ఒక అమాయకుణ్ణి 8 ఏళ్ల జీవితాన్ని జైలు పాలు చేసిన అధికారులపై ఇప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇవన్నీ అంతు చిక్కని ప్రశ్నలు. ఇక న్యాయం కోసం ఆయేషా తల్లి షంషాద్ బేగం చేసిన పోరాటం సామాన్యమైందే మాత్రం కాదు. కడుపు కోతను గుండెల్లో దాచుకొని 19 ఏళ్ల పాటు కోర్టుల చుట్టూ తిరిగింది. సిబిఐ వచ్చింది. మృతదేహాన్ని తవ్వితీసి రీపోస్టుమార్టం కూడా చేశారు. 12 ఏళ్ల తర్వాత ఆ బిడ్డ అస్థిపంజరాన్ని చూసిన ఆ తల్లి గుండె ఎంతలా విలవిల్లాడి ఉంటుందో ఊహించుకుంటేనే కన్నీళ్లాగవు. కేసు రీఓపెన్ అయ్యింది. 2018లో సిబిఐ బాధ్యతలు తీసుకుంది. 2019లో ఒక సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. చనిపోయిన 12 ఏళ్ల తరువాత ఆయేషా మృతదేహాన్ని తెనాలిలో సమాధి నుండి బయటకు తీసి రీపోస్టుమార్టం చేశారు. ఆమె ఎముకల నుండి DNA సేకరించి నిందితులను పట్టుకోవాలని ప్రయత్నించారు. సిబిఐ విచారణలో అనేక మంది రాజకీయ నేతలకు, పోలీసు అధికారులకు లై డిటెక్టర్ పరీక్షలు కూడా చేశారు. కానీ ఫలితం లేకపోయింది. 19 ఏళ్ల తరువాత కూడా సరైన సాక్ష్యాలు దొరకలేదని, రికార్డులు తారుమారు అయ్యాయని సిబిఐ కోర్టుకు తెలిపింది. ఇక 19 ఏళ్లుగా రోడ్డు మీద కోర్టుల చుట్టూ తిరుగుతున్న ఆయేషా తల్లిదండ్రులకు ఈ దేశం ఇస్తున్న సమాధానం ఇదేనా? దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగిన 19 ఏళ్ల తర్వాత కూడా నిందితులు ఎవరో తెలియదు అని చేతులెత్తేయడం మన విచారణ వ్యవస్థకు సిగ్గుచేటు కాదా? 19 ఏళ్ల పోరాటం తర్వాత ఆ తల్లిదండ్రులకు మిగిలింది ఓటమి కాదు, ఈ వ్యవస్థ ఇచ్చిన వైఫల్యం. 19 ఏళ్ల తర్వాత ఆయేషా అవశేషాలు మళ్లీ ఆమె తల్లిదండ్రుల ఒడికి చేరాయి. నాడు ప్రాణంతో ఉన్న బిడ్డను హాస్టల్కు పంపిన ఆ తల్లి నేడు తన బిడ్డ ఎముకల గూడును పట్టుకొని కన్నీరు మున్నీరవుతోంది.
ఆయిషా మీరా కేసు కేవలం ఒక హత్య కేసు కాదు, అది మన న్యాయ వ్యవస్థకు ఎదురైన అతిపెద్ద ఓటమి. 19 ఏళ్లు గడిచిన హంతకుడికి ముఖం లేదు, పేరు లేదు. నేడు తెనాలిలో జరుగుతున్నది ఆయిషా అంత్యక్రియలు మాత్రమే కాదు, న్యాయం కోసం వేచి చూసిన ఒక ఆశకు జరుగుతున్న అంతిమ సంస్కారం. నేడు సమాధి చేస్తున్నది ఆయిషా అవశేషాలు కాదు, దేశంలో ఒక సామాన్యుడికి జరగాల్సిన న్యాయాన్ని. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేశారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.